Hello students, welcome to Shrinath Academy Intermediate Second Year Physics నుంచి one of the most important question మనం ఇప్పుడు చూడకపోతున్నాం is derive an expression for the electric potential due to a point charge. సో ఈ క్వశ్చన్ వచ్చేసి 5th చాప్టర్ అన్నమాట. సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అనే 5th చాప్టర్ లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో డోంట్ ఫర్గెట్ తో హిట్ ద బెల్ ఐకాన్, అప్పుడే మీకు ఇమీడియట్ అప్డేట్స్ వస్తాయి. సో ఒకసారి బ్లూ ప్రింట్ చూస్తే మనకి సెక్షన్ 2లో 14th క్వశ్చన్ అనేది క్వశ్చన్ పేపర్లో మనకి ఈ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్స్ అండ్ కెపాసిటెన్స్ అని ఈ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్. అండ్ క్వశ్చన్ చూస్తే డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. సో ఒక పాయింట్ ఛార్జ్ ఉందనుకోండి, ఈ పాయింట్ ఛార్జ్ వల్ల ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే మనకు తెలుసు. అండ్ ఇదే పాయింట్ ఛార్జ్ వల్ల ఇది ఒక పాయింట్ ఛార్జ్ Q అనే పాయింట్ ఛార్జ్. దీనివల్ల ఓకేనా ఉండే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత, సమ్ ఈ డిస్టెన్స్లో ఇక్కడ ఎక్కడైనా సరే ఎంత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉంటుంది అని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. ఓకేనా, అది మనకున్న టాస్క్ అనమాట. ఓకే, వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ బికాస్ ఆఫ్ దట్ పాయింట్, ఇక్కడ ఉండేది ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట స్టూడెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఛార్జ్ మనం తీసుకుంటాం అనమాట. ఎంత డిస్టెన్స్లో తీసుకోవచ్చు, ఏదో ఒక డిస్టెన్స్, సపోజ్ మనం మేబీ ఒక ఎక్స్ డిస్టెన్స్ అనుకుందామా, ఎక్స్ డిస్టెన్స్ అనుకోండి. ఓకేనా, ఎక్స్ డిస్టెన్స్లో ఉన్నాక ఎంత డిస్టెన్స్లో ఉంది ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది మన క్వశ్చన్ అనమాట, వాళ్ళు అడిగిన క్వశ్చన్. సో దీనికోసం మనం ఏం చేయాలంటే కనుక మనం ఇక్కడ ఏ అనే ఒక పాయింట్ తీసుకుంటాం. ఫస్ట్ ఛార్జ్ ఇక్కడ ఉంది అనుకుంటాం, అండ్ మధ్యలో బి అని ఇంకొక పాయింట్ తీసుకుంటాం, బి అనే ఇంకొక పాయింట్ తీసుకుంటాం. సో ఛార్జ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి ఎంత వర్క్ డన్ చేసామంటే స్మాల్ వర్క్ డన్ చేసామంట. లైక్ దట్ అది అలా మూవ్ చేసుకుంటా ఎక్కడికి తీసుకురావడానికి ఎంత వర్క్ డన్ చేసామో చూస్తాం అనమాట. అది టోటల్ వర్క్ డన్ అవుతుంది. అట్లా మనం చేయొచ్చు. వన్ వే వచ్చేసి అదనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం చూస్తే కనుక దీన్ని ఇది ఆర్ అనుకుందాం, మీ టెక్స్ట్ బుక్స్లో ఎట్లా ఉంది కాబట్టి. అండ్ ఇది ఏ అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. సో ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది పాయింట్ ఛార్జ్ అనేది. ఓకేనా స్టూడెంట్స్, ఇది సిచ్యువేషన్. ఇప్పుడు ఫస్ట్ ఏ నుంచి బి తీసుకురావడానికి ఎంత వర్క్ డన్ చేసామో చూస్తాం. అలా తీసుకుంటూ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆర్ డిస్టెన్స్కి తీసుకురావడానికి ఆ పాయింట్ పి అనే పాయింట్ పెట్టుకోండి, పి అనే పాయింట్కి తీసుకురావడానికి ఎంత వర్క్ చేసామో చూస్తాం. ఓకేనా స్టూడెంట్స్, ఆ చేసిన వర్క్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మనకు ఒక విషయం అయితే తెలుసు, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి స్టూడెంట్స్. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ కాకుండా పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనం ఏదైనా ఒక ఫోర్స్కి అగెనిస్ట్గా వర్క్ డన్ చేస్తే మనం చేసిన వర్క్ డన్నే దాంట్లో పొటెన్షియల్గా స్టోర్ అవుతుంది. లైక్ దట్ దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి మనం చేసిన వర్క్ డన్నే ఈ పాయింట్ దగ్గర దీనికి ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. అండ్ ఫ్రమ్ దట్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట స్టూడెంట్స్. ఓకేనా, సో ఇది ఇక్కడ జరగబోయే సిచ్యువేషన్ అనమాట. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ ఏ అనే పాయింట్ దగ్గర ఛార్జ్ ఉంది, అది ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, దట్ ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ స్టూడెంట్స్ 1/4πε0 ఇంటూ హౌ మచ్ Q/ సింప్లీ ఎక్స్ స్క్వేర్ అనమాట, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఇది అక్కడ ఉంది కాబట్టి దాని మీద ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. సో దేర్ఫోర్ వాట్ ఈస్ ద ఫోర్స్ అంటేనేమో Q0 అనే టెస్ట్ ఛార్జ్ అక్కడ ఉంది. సో Q0 అనే టెస్ట్ ఛార్జ్ దాని మీద ఉండే యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే 1/4πε0 ఇంటూ 2 ఇంటూ Q0/x స్క్వేర్. ఇది టోటల్గా ఆ ఛార్జ్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్. ఓకేనా స్టూడెంట్స్, సో ఇది ఆ ఛార్జ్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ అనమాట స్టూడెంట్స్. ఓకేనా, సో ఇప్పుడు ఏ నుంచి ఇలా ఈ డైరెక్షన్లో దీన్ని తీసుకొస్తున్నాం, ఈ డైరెక్షన్లో దీన్ని ఇలా తీసుకొస్తా ఉన్నాం. అలా ఏ నుంచి బీకి తీసుకొచ్చాం, ఏ నుంచి బీకి తీసుకురావడం కొంత వర్క్ డన్ చేసాం. ఆ వర్క్ డన్ మనం ఏంటంటే DW అని అంటాం అనమాట స్టూడెంట్స్. అలాగే ఏ నుంచి పీకి తీసుకొచ్చాం, అది టోటల్ వర్క్ డన్. సో దేర్ఫోర్ టోటల్ వర్క్ డన్ ఎంత అవుతుంది, దట్ ఈజ్ ఇన్ఫినిటీ నుంచి ఎక్కడ ఇది ఆర్ డిస్టెన్స్కి తీసుకొచ్చాం, దట్ ఈజ్ DW.
సో dw అంటే స్మాల్ వర్క్ డన్. అలాంటి స్మాల్ వర్క్ డన్‌ని యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆ ఛార్జ్‌ని ఇన్ఫినిటీ నుంచి r డిస్టెన్స్ వరకు తీసుకురావడం చేసిన వర్క్ డన్స్. సో ఇది ఏమైతది దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ ఇంటూ r ఇంటూ మైనస్ వచ్చి f dx. స్మాల్ వర్క్ డన్ అంటే ఇక్కడ యాక్ట్ అయిన ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్, అలాగే డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. మనం ఇటు తీసుకొస్తున్నాం, ఫోర్స్ అటు సైడ్ యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫోర్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు r మైనస్ 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ q1 q0 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అనమాట. ఇక్కడ ఇవన్నీ కాన్స్టెంట్సే అవుతాయి. సో w ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ q0 బై 4 ఎప్సిలాన్ నాట్ వచ్చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x స్క్వేర్ ఎంత ఇది స్టూడెంట్స్? దట్ ఈస్ 1/x అవుతుంది అంతే కదా. 1/x అనేది మనకి అవుతుంది అనమాట. ఇంటిగ్రల్ వచ్చేసి మైనస్ 1/x అవుతుంది. r టు ఇన్ఫినిటీ అయితే మైనస్ 1/x అంటే మైనస్ కొట్టుకుపోతాయి. సో ఫైనల్గా మిగిలేదు ఏంటంటే q1 q0 బై 4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 బై అప్పర్ లిమిట్ r మైనస్ 1 బై ఇన్ఫినిటీ. 1 బై ఇన్ఫినిటీ అంటే 0, దీన్ని రాయాల్సిన పని లేదు. ఫైనల్గా మనకి 1/r వచ్చింది స్టూడెంట్స్. సో ఇదే టోటల్ వర్క్ డన్ అనమాట. సో ఫైనల్గా మనకు వచ్చిన వర్క్ డన్ ఎంత? w ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ q0 బై r అనమాట. ఇది వర్క్ డన్. సో ఈ వర్క్ డన్ అంటే ఇక్కడ q అనే ఛార్జ్ ఉంటే ఇన్ఫినిటీ నుంచి ఒక ఛార్జ్ని దీనికి r ఇక్కడ p అనే పాయింట్ దగ్గరికి తీసుకొచ్చాం. టెస్ట్ ఛార్జ్ని q0 అనే టెస్ట్ ఛార్జ్ని ఇక్కడ తీసుకొచ్చాం. సో ఈ q అనే ఛార్జ్ వల్ల ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎంత ఈ పాయింట్ దగ్గర అంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ఇన్ఫినిటీ నుంచి ఇక్కడ తీసుకురావడానికి చేసిన వర్క్ డన్కి ఈక్వల్. సో ఇది దేనికి ఈక్వల్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్. బట్ మనకు కావాల్సింది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ కదా, వి జస్ట్ నీడ్ ఏ పొటెన్షియల్. సో పొటెన్షియల్ డెఫినేషన్ ప్రకారం పొటెన్షియల్ v ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే దట్ ఈస్ w బై q0. సో ఫైనలీ ద ఆన్సర్ ఈజ్ 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ q/r. దట్స్ ఇట్ స్టూడెంట్స్. అంత సింపుల్ అనమాట మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి లింక్ని క్లిక్ చేయండి స్టూడెంట్స్. సో thank you for watching the video. So like the video if you like the explanation, and if you want the more content to be produced, and comment below if you have any doubts. Have a nice day, keep smiling, bye bye students.